నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రావు గారు నమస్కారం. తెలంగాణ విషయంలో తీసుకుందాం సార్. మొత్తం మనకు 17 లోక్సభ అసెంబ్లీ అయిపోయింది. లోక్సభ 17 స్థానాల్లో ఏంటి సార్ 17 స్థానాల్లో మరి ఓటింగ్ సరళి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఈ బీజేపీకి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు మీ లెక్క ప్రకారం? ఆదిలాబాద్ 100% బీజేపీ, ఆదిలాబాద్ ఓకే, నిజామాబాద్ 100%, నిజామాబాద్ కూడా, కరీంనగర్ 100%, బండి సంజయ్ ఓకే, చేవెళ్ళ 100%, ఓహో మల్కాజ్గిరి 100%, ఓకే, సికింద్రాబాద్ మోర్ దాన్ 50%, 51 6th, అండ్ జైరాబాద్ మోర్ దాన్ 51%. అంటే 7 seats, 5 క్లారిటీ 100%, ఇది మోర్ దాన్ 51 అంటే 58, ఓకే 7 అండ్ 5 భువనగిరి, మెదక్ అండ్ మహబూబ్నగర్ ఓకే. 7 నుంచి 9 కాంగ్రెస్, 7 నుంచి 9, 100% పెద్దపల్లి, 100% ఖమ్మం, 100% నల్గొండ, 100% నాగర్ కర్నూలు, మహబూబాబాద్ ఓకే. 7 నుంచి 9, ఓ 7 నుంచి 9. సపోజ్ కాంగ్రెస్ 9 వస్తే ఇది 7 అవుతుంది, 7 అవుతుంది. అవును, బీజేపీకి 9 వస్తే అది 7 అవుతుంది. ఒకటి ఎంఐఎం, బీఆర్ఎస్కు మెదక్ కూడా ఛాన్స్ ఉండే, అది కూడా ఛాన్స్ లేదనేది. మిస్ ఫైర్ అయితే అది అవకాశం ఒకటే బీఆర్ఎస్కు. దీంట్లో బీజేపీకి తక్కువ కావచ్చు, 8 కావచ్చు, ఆర్ కాంగ్రెస్కు తక్కువ కావచ్చు. సో మీ లెక్క ప్రకారం 7 నుంచి 9 కాంగ్రెస్, 7 నుంచి 9 అయినా కాంగ్రెస్, 7 నుంచి 9 అయినా బీజేపీ. 7కు ఈ రెండింటికి తగ్గవు. ఒకటి అలాగే ఎంఐఎం తీసేసుకుంటుంది, అది వేరే విషయం. అంటే సపోజ్ ధోని ఓ దానికి 9 వస్తే ఓ దానికి 7, ఓ దానికి 1, 16 ఒకటి 17 అవుతుంది. ఒకటి బీజేపీ వచ్చేప్పుడు 9 బదులు 8 అవుతుంది. ఓన్లీ మెదక్ ఛాన్స్, అది వాళ్ళ ఎక్స్పెక్టేషను. గజ్వేల్ 50,000 లీడు, సిద్దిపేట్ 75,000, 50,000 దుబ్బాక్, 150 to 2 lakhs అనుకున్నారు. నేను ఒక 2-3 మాట్లాడాను పొద్దున్నే. నేను వేరే ఎక్సర్సైజ్ నిన్న ఆంధ్రలో పోయి వచ్చాను కదా, 25,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అని గజ్వేల్లో. ఎందుకంటే ఆయనకు ప్రజలకు అందుబాటు లేకుండే. ఫామ్లో ఉంటే కూడా వీళ్ళు గెలవకపోతుండే కదా సార్, ఫామ్లో ఉంటే గెలవలే కదా. ఆ కొండ పోచమ్మన ఇవన్నీ ప్రాజెక్టులు అయినది అక్కడ నిర్వాసితులకు రేలే. మళ్ళీ ఈ కలెక్టర్ ఆయన అక్కడనే ఉండే, అప్పుడు కలెక్టర్ ఉండే, ఎమ్మెల్సీ కాలే, అతని మీద రియాక్షన్. అలాగే అవుతుందో సిద్దిపేటలో కూడా రియాక్షన్ ఉన్నాయి. వాళ్ళు భూములు కొన్నారు, అందుకోసమే ఇక్కడ ఏదైతుందో ఈ కోట్ల ఖర్చు అని రోడ్ల మీద పెట్టిందనేది ఆయన కొంచెం ఎరగెన్స్ వచ్చింది, ప్రజలకు అందుబాటులో ఉన్న. దుబ్బాకనే ఈ రెండింటికంటే ఎక్కువ వస్తుంది, 30 వస్తాను. నేను 2-3తో మాట్లాడాను ఆ సంబంధం ఉన్న వాళ్ళతోటి, బట్ ఎక్కువ ఎక్సర్సైజ్ అని 80,000 కంటే ఎక్కువ రాదు దుబ్బాక. ఈ 3 మెదక్లో ఉంటాయి. వాళ్ళు అనుకున్న ప్రకారం 1,00,000 రాకున్నా, ఈ 80 రాకున్నా, ఇది నేను టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాను. ఓకే, నేను బీజేపీలతో మాట్లాడాను. కానీ ఒక చాణక్య ఎవరో పంపారు బీజేపీ, చాణక్య, మిషన్ చాణక్య ఇస్ పర్ఫెక్ట్. ఇది నిజమే అయితే ఫేక్ కాకపోతే. మిషన్ చాణక్య దుబ్బాక బై ఎలక్షన్ చేశారు, ఆల్మోస్ట్ ఆల్ బాగా పర్ఫెక్ట్గా బయాస్డ్ ఉండదు. అలా ఏదంటే ట్రెండ్ మాత్రం నడిచాయి, ట్రెండ్ నడిచింది. క్యాండిడేట్ ఈజ్ వీక్, ఏది అతని మీద నెగటివ్ కలెక్టర్ చేసింది. డబ్బులు ఖర్చు పెట్టిండు, ఎమ్మెల్యేలను కొంత హ్యాపీ ఉండ్రి. మొదలే ఇతని పేరు లీక్ కాగానే ఒక 2 months బ్యాక్ 4 ఎమ్మెల్యేలు పోయి ఎవరిని కలిసిండ్రు? సీఎం గారిని కలిసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని. బట్ ఈ మేనేజ్డ్ లాస్ట్ అవర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్యూర్ వీక్. ఓన్లీ ఆయన పరిచయం సంగారెడ్డి అండ్ పటాన్ చెరు తప్పితే ఎక్కడ ఆయన ఫేస్ లేదు. ముదిరాజులు ఫీలింగ్ రాలే, బీసీ ఫీలింగ్ తేలేకపోయాడు. కాంగ్రెస్ థర్డ్, ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. బట్ అదొక్కటేమన్నా వస్తే రావచ్చు, కానీ లేకపోతే 0. దాదాపు అన్ని నియోజకవర్గాల థర్డే. కానీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 10 నుంచి 12 స్థానాలు వేయగలబోతున్నారు. ప్రధాని సార్ కేసీఆర్ గారు చెప్పండి, సారుకారు 16 అన్నాడు కదా. అవును అన్నాడు. 2019లో ఏమైంది? 2009లో టీడీపీ సిపిఐ కూటమి. రిజల్ట్ రాకముందు ఎక్కడ పోయిండు? హర్యానా పోయి ఎన్డీఏ వస్తుందని చెప్పిండు కదా. 2004లో కాంగ్రెస్తో ఎలయన్స్ అయ్యి 6 లోక్సభ 42 అసెంబ్లీ తీసుకొని 52 ఇచ్చి హంగ్ వస్తుందని ఎమ్మెల్యేలను, ఇది వెరీ ఇంపార్టెంట్, 2004లో ఎమ్మెల్యేలు ఎవరైతే 42 కాక 10 మంది ఎక్స్ట్రా ఇచ్చిండు బీఫామ్లు. 52 మందిని సెంట్రల్ కోర్టు, ఎక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది కదా, అశోక్ హోటల్ లకిడీ కపూర్లో క్యాంప్ పెట్టిండు.
పెట్టేంది కౌంటింగ్ పంపలా ఎవరున్నారు ఏజెంట్లు ఉన్నారు గెలిచిన వాళ్ళు కూడా 26 మంది ఏజెంట్ల సర్టిఫికేట్ తీసుకున్నారు కౌంటింగ్ ఎమ్మెల్యేలు పోలే హంగ్ వస్తుంది అన్నాడు హంగ్ వస్తుంది కనుక ఎవరైతే తక్కువ వస్తుందో రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను తీసుకుంటాడు తీసుకొని సొంతంగా ఫామ్ చేసి మనలో కేర్ చేయడు అనే ఉద్దేశంతో హంగ్ పెట్టిండు హంగ్ అయిన నువ్వు కూటమిగా పోటీ చేసినప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టుకోవాలి అవసరమైంది తో అలాగే ఆయన ప్రిడిక్షన్స్ ఏదైతుందో సార్ పోయినసారి ఏం చెప్పిండు నాయన కొడుకులు మోడీ లేదు అసలు యూపీఐ వచ్చేది లేదు చెప్పిండు ఆప్కా సర్కార్ కిసాన్ అన్నాడు ఏదో రాష్ట్రాల్లో దుకాణాలు పెట్టిండు దుకాణాలు బంద్ చేసిండు ఇప్పుడు ఏమంటాడు 200 బీజేపీ రాదంటాడు ఏది ప్రాంతీయ పార్టీలు ఆయన మాట్లాడింటే ఎవరు మాట్లాడాలి సార్ ఆయనతో ఎవరు నమ్ముతారు సార్ ఒక పేరు చెప్పమనండి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి ఏ నాయకునితో చెప్పిండు అనేది లిఖించిండా 29 రాష్ట్రాల రైతులు పిలిచిండన్నాడు ఫోటో వచ్చిందా సార్ ఒక ఫోటో రాలే కదా విజువల్ వచ్చిందా పేర్లు వచ్చినాయా హవాపుడి సార్ ఇదంతా హవాపుడి అలాగే ఏదైతుందో ఎవరితో మాట్లాడలే ఎందుకు సార్ మున్సిపల్ ఎన్నికల్లో అగ్రికల్చర్ బిల్లు పార్లమెంట్లో పెట్టకముందు కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అక్కడ మీటింగ్ పెట్టాడు ఎక్కడ మన దాని పేరేంది మన లాల్ బహదూర్ స్టేడియంలో ఒక 15 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నా పోతున్న చూడు ఇది అయిపోయాక గుద్దుతా అన్నాడు అగ్రికల్చర్ బిల్లుకు బెంగళూరు నేషనల్ హైవే దిగ్బంధం చేసిండు ఎవరు కేటీఆర్ చివరికి ఏం పోయిండు ఆ కాంట్రవర్సీ బిల్ కూడా డై కొట్టి సపోర్ట్ చేసిండు కదా ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేసినాయి అగ్రికల్చర్ బిల్ అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు ఎప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది జిఆర్ స్వామి ఇష్యూ అప్పుడు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది అన్ని వివాదపద బిల్లులకు ఆ లౌట్గా సపోర్ట్ చేసిండు నోట్ల రద్దు తలాకు మొదటిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ నోట్ల రద్దు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు ఎన్నడూ బీజేపీతో పోరాటం చేయలే ఎప్పుడు చేసిండు దాని తర్వాత ఏం బిల్లులు పెట్టలే అలాగే ఏదైతుందో ఎవరితో మాట్లాడలేదు ఎవరు కేర్ చేయరు మర్చిపోయిన ఏదో దాంట్లో వచ్చిందని ఒక మిత్రుడు చెప్పాడు నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అన్నట్టు మొన్న ప్రెస్ మీట్లో ఎవరు అడిగితే తక్కువని అన్నాడు ప్రధానమంత్రి దగ్గర ఒక చెబ్రాజ్ పని కూడా దొరకదు చెబ్రాజ్ అంటే అటెండర్ అంటారు కదా ప్యూన్ అంటారు కదా చెబ్రాజ్ పని కూడా అడిగాడు ఎవడు అడిగేటో ఉన్నాడు సార్ దీని తర్వాత బీఆర్ఎస్ అనేది అయితే కుప్ప కూలిపోతుంది స్థానిక సంస్థల కనమరుగు కావడం ఖాయం 1 కనమరుగు స్థానిక సంస్థల ఎన్నికల మున్సిపల్ అన్నది 1 నెంబర్ 2 రేపు ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ప్రభాకర్ రావు ఇండియా వస్తాడు స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఫోన్ ట్యాపింగ్లో 100% జైలుకు పోవడం అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద వేస్ట్ ముచ్చటది మీరు అందరూ దాన్ని ఏదో అయిపోయినట్టు చేస్తున్నారా అని ప్రెస్ మీట్లో విలేకరులందరినీ ఆయన ఇది చేశాడు సిగ్గుందా రామకృష్ణ హెగ్డే 83లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు మిశ్రమ ప్రభుత్వం 84లో 28 లోక్సభకు 28 ఓడిపోయింది కాంగ్రెస్ మన అక్కడ జనతా పార్టీ అంటే బీజేపీ అందరు కలిపి డిజాల్వ్ చేసిండు 85 మార్చిలో ఎట్లయితే భాస్కర్రావు కలిసి డిజాల్వ్ చేసి ఇక్కడ రామారావు గారు ఎన్నికబోయిండో 86 అసెంబ్లీ సీట్లు బీజేపీ అండ్ ఇండిపెండెంట్ తోడితే 130 సీట్లు వచ్చి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ అండ్ బొమ్మాయి అసమ్మతి జనతా లీడర్లది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి దాన్ని బయట పెడితే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యాడు సిగ్గుందా అండి పోనీ దీనికి సంబంధం లేదు అధికారులకు అంటున్నాడు ఓటుకు నోటు కేసు నువ్వే ఇచ్చినావు కదా బ్రీఫ్ హరిహరాలు వచ్చిన చంద్రబాబును రక్షించలేడని చెప్పినావు కదా బ్లాక్మెయిల్ చేసి ఆయన రాజధాని వదిలిపెట్టి అక్కడ పోయింది కదా ఇక్కడ మొత్తం రిపేర్ చేసుకొని గెస్ట్ హౌజులు సెక్రటరియట్ కోట్లు ఖర్చు పెట్టి కానీ షిఫ్ట్ అయింది కదా నేను కేసులు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మీడియేటర్స్ మాట్లాడినో ఈ సంగతో ఖచ్చితంగా యూ బ్లాక్మెయిల్ అప్ చంద్రబాబు గారు లేకపోతే అది అయ్యేదానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ ఉండేవాళ్ళు 5 సంవత్సరాలు ఉండేతారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిస్తే కంటిన్యూ అవుతుండే కావచ్చు అక్కడ పని జరుగుతూ ఉంటాయి అటువంటిది అయింది బ్రీఫ్ ఇచ్చినాం పోనీ పోలీసు వాళ్ళకి సంబంధం అంటే మొన్న ఇది ఆ పైలట్ రోహిత్ గువ్వల బాలరాజు ఒక గెస్ట్ హౌస్లో పట్టుబడ్డారు కండి 1.5 years అవును ట్యాపింగ్ ఎవరు ఇచ్చిండు బ్రీఫ్ ప్రగతి భవన్లో నేషనల్ స్టేట్ ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ కొన్ని వందల మందిని పిలిచి ఏమిచ్చావు నువ్వు సీడీలు చేసినావు కదా డిస్ప్లే చేసినావు కదా అందరూ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మన జడ్జిలకు మొత్తం చీఫ్ జస్టిస్కి పంపినావు కదా అన్ని రాష్ట్రాలకు 28 రాష్ట్రాలకు అండ్ చీఫ్ మినిస్టర్లకు పంపినావు కదా కేంద్ర మంత్రులకు పంపినావు కదా జడ్జిలు కామెంట్ చేసిండు కదా నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినవే అవును పోలీసు ఇవ్వలేదు కదా బ్రీఫ్ ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయము ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడింది అనేది వేరే సంగతి మా ప్రభుత్వం వస్తే ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో
నేను చెర్లపల్లి జైలుకి పోవడం ఖాయము 2 బెడ్రూములు కట్టిస్తాను. ఎప్పటి నుంచి మొదలు పెట్టిండు? ఈ ఫోన్ టాపింగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రిపోర్టు చూసి ఆయన ఇంటెలిజెన్సీ కాదు, అడ్వకేట్ జనరల్ నిపుణులతో మాట్లాడి అది కొన్ని మంత్రులకు కూడా ఏదైతుందో కూర్చున్నప్పుడు చెప్పాడు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అదే మాట చెప్పాడు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట చెప్పాడు మంత్రిగా. అట్లే తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లే పొంగులేటి గారు, ఇంకొక ఉత్తమ్ గారు, 5 మంత్రులు జైలుకు పోతారని చెప్పారు. సీఎం కాక సీఎం చెప్పిండు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ దీని తర్వాత అవుతుంది. జూన్ 4 తర్వాతన. ఇప్పుడు అది ప్రభాకర్ రావు గారు ఇవాళ రేపో రావాల్సిందే. ఆయన అనుకుంటున్నా నేను ఎలక్షన్ అయితేనే పోయిండంటే ఎప్పుడు అయింది ఎలక్షన్? డిసెంబర్. ఆయన ఏప్రిల్లో పోయిండా? ఏప్రిల్ కాదు, ముందే పోయిండు అనుకుంటా. 6 నెలల్లో రావాలి అతను. 6 నెలలు అతను ఇది H1 మీద పోయాడు. సారీ, విజిటింగ్ వీసా మీద పోయాడు. విజిటింగ్ వీసా కనుక ఖచ్చితంగా 6 నెలలే ఇమ్మిగ్రేషన్లు వేస్తారు. 10 ఏళ్ళు ఉన్నా కూడా 6 నెలలు యాక్షన్. హెల్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ చికాగో. అతని కొడుకు అక్కడ ఉన్నాడు. ఈజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ 100%. సో ఇది ఇక్కడ ఒక అంత వచ్చింది, క్యాన్సర్. అతనికి కొంత ట్రీట్మెంట్ జరిగింది. ఫైనల్గా ఏమైందంటే అక్కడ వాళ్ళ పిల్లలు ఏదైతుందో తల్లిదండ్రుల ఇన్సూరెన్స్ కూడా పెట్టినట్టు. ఓకే, బెటర్ ట్రీట్మెంట్. అండ్ ఆల్రెడీ ఎలక్షన్స్ కంటే ముందే అతను టికెట్ తీసుకున్నాడని నాకుండే ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర బంధువులతో ఈరోజు మార్నింగే దాదాపు నేను అనుకుంటున్న మోర్ దాన్ 30-35 మినిట్స్ మాట్లాడాను. దగ్గర బంధువులు. అతను చికాగో ఉన్న సంగతి నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఏదైతుందో కొడుకు ప్రభాకర్ గారు కొడుకు ఫ్రెండ్ ఒక వీకెండ్ పార్టీలో ఒక 1 మంత్ పిలుస్తుంటారు. మనం పేరెంట్స్ రాగానే అందరు ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్ పిలుస్తారు. ఒక పార్టీలో నా ఫ్రెండ్ కొడుకు ఏదైతుందో వాళ్ళ దాంట్లో ఒక గెట్ టుగెదర్లో ప్రభాకర్ గారు కూడా అటెండ్ అయ్యాడు. ట్రీట్మెంట్ ఉన్నది, ఖచ్చితంగా వస్తాడు. ఆయన అధికారి ఏదైతుందో ఎప్పటికైనా ఆయనకు తెలుసు కదా. కనుక ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జైలుకు పోవడం ఖాయము. కేసీఆర్ గారితో పాటుగా పలు పోలీసు అధికారులు, ఈవెన్ డీజీపీ, హోమ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్, ముఖ్యమంత్రి. సపోజ్ సాక్ష్యాలు దొరకకపోతే, ఎవిడెన్స్ ప్రాపర్గా లేకపోతే అయితే రాధాకిషన్ రా, అయితే ప్రభాకర్ రావు, అయితే ప్రశాంత్ రావు ఉన్నారు. వీళ్ళు అప్రూవర్గా మారుతారు. ఆల్రెడీ రాధాకిషన్ ఇచ్చాడు కదా. తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పిండు కదా రాధాకిషన్ గారు. ప్రభాకర్ రావు ఇన్కేషన్ ముఖ్యమంత్రి గారితో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు కదా. అప్రూవర్గా మారినాక అరెస్ట్ కేసు ఏమవుతుంది పక్కకు పెట్టండి, బట్ అరెస్ట్ కావడం అనేది ఖాయము. కానీ రిపోర్టర్ తప్ప నీ తెలివంతా నీ ఒక్కరికి ఉంది, దేశంలో ఎవరికి లేదు. అస్సలు ఆ మాట అడిగినంత అంత కోపం వచ్చింది ఆయన. సార్ పిట్టల దొర సార్, పిట్టల దొర ఏం చెప్తుందో తెలుసు కదా సార్. గ్రామాల్లో ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఈ కట్టె తుపాకి పెట్టుకొని పోతాడు, ఇంటింటికి అడుక్కుంటూ ఉంటాడు. ఇట్లా ఈ పాయింట్ వేసి ఓ టోప్ పెట్టి చెరువంతా వేశారు, తూము కింద మంట. సార్ చెరువులంతా మొత్తం బియ్యం పోసి తూము కింద మంట పెడితే ఉడుతుందా సార్? నీళ్ళు ఇడిసే తూములు ఉంటాయి కదా సార్, 3 చెరువు తెలుసు కదా చెరువు కట్టకు. ఇక్కడ పెడితే ఆ పక్కకు ఉండేది ఏదైతుందో ఒక 10 మీటర్లంతా ఉడుకుతుంది కావచ్చు. ఈ వేడికి బాగా ఏది పెద్ద మొట్లు పెట్టేది ఉంటే ఈ వేడికి అటు పోయి చెరువుకే సంబంధం. అయితే ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్, ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు తిన్నారు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా దాన్ని బయటకు లాగి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే దమ్ముడి అరెస్ట్ చేసుకోమనవా, మేము రెడీగా ఉన్నాం, ఇట్లాంటి పిట్ట బెదిరికి ఏం బెదరమే అన్నాడు. రా 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 ఈడిరా బోడీరా అంటే పిలితేనే రా వచ్చి తీసుకుపోయింది కదా, జైలు వేసింది కదా బిడ్డను. రా రా అది కూడా పెద్ద కేసు కాదంటున్నాడు. అట్లే లిక్కర్ స్కామ్ కూడా పెద్ద కేసు కాదండి. జైలు వేసుకోమని అంటాడు కదా, జైలుకు పోతాడు కదా. పోయేది ఖాయం అన్న దాంట్లో డౌట్ లేదు, పోయేది ఖాయము. మీ యోయోదారు చెప్తున్నా, మీ ఓనర్ గారు మల్లారెడ్డి గారు అమెరికా జైలుకు వితిన్ 2 months జైలుకి కేసుల గిట్ట పోకపోయేది ఉంటే, ఓన్లీ అధికారులకి సంబంధము, నాకు సంబంధం లేదంటే నేను ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ. ఓపెన్ ఛాలెంజ్, లీవ్ దిస్ కంట్రీ, ఖచ్చితంగా జైలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మళ్ళీ అప్డేట్స్ మీద మళ్ళీ మిమ్మల్ని ఒకసారి నేను సంప్రదిస్తాను సార్. థ్యాంక్ యూ గోనె ప్రకాశ్రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అదండి గోనె ప్రకాశ్రావు గారు. ఆయన ఒక అనలిస్ట్గానే కాకుండా ఆయన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మనకి చైర్మన్గా, ఆర్టీసీ చైర్మన్ గారికి చేసినటువంటి ఘనత ఆయనకు ఉంది. ఎందుకంటే టోటల్గా దేశం మీదే కాదు అన్ని రాష్ట్రాల మీద కూడా మంచి గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.